నేను అమెరికాను, నేపాల్ వెళ్ళాను. ఇక పదవీ విరమణ చేసిన తర్వాత అదే పనిలో ఉంటాను. ఇంకోటి ఒక్క నిమిషం ఏంటంటే, మనం ఎన్ని దేశాలు తిరిగామనే కంటే కూడా భారతదేశాన్ని మొత్తం తిరిగితే ఒక 70 దేశాలు తిరిగిందంతా సమానం. ఎట్లా అంటే, మంచి ప్రశ్న అడిగారండి. భారతదేశానికి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీరు ప్రతి 150-200 కిలోమీటర్లు ఎటువైనా ప్రయాణం చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా భాష మారుతుంది, ఆహారం మారుతుంది, దుస్తులు మారుతాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు మారుతాయి, అన్ని రకాలుగా మారిపోతాయి. కాబట్టి భారతదేశం అనేది ఒక 70 దేశాలతో సమానం. మీరు భారతదేశాన్ని మొత్తం చూస్తే ఒక 70 దేశాలు చూసినట్టు. నేను భారతదేశంలో కూడా చాలా వరకు చూశాను. యువత కంటే కూడా ముందు ఉద్యోగస్తులకి ఏంటంటే, నా సహోద్యోగులకి మన వృత్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కేవలం కుటుంబాన్నో లేదా కేవలం ఉద్యోగాన్నో కాదు. ఇంకొకటి, మనం ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చామంటే ఇంటిని వదిలేసేయాలి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళామంటే ఆఫీస్ని వదిలేయాలి. ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలేస్తే ప్రశాంతంగా మనం కుటుంబంతో గడిపి, ఎందుకంటే ఉద్యోగం చేయటం ఒకటే కాదు. ఇప్పుడు నాకు 2 పిల్లలు, వాళ్ళని సక్రమంగా పెంచి పోషించటము, వాళ్ళని సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దటం కూడా నా బాధ్యత. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకని అంటే, మన వృత్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం.